దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ పవిత్రత దెబ్బతీయడం చాలా ప్రమాదం. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ us హ్యాస్ టు అండర్స్టాండ్. ఏ సెట్ మీద? సెట్ మీద ఎట్లా? ఎందుకు సిట్ మీద కమిటీ ఏంటి? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్, అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాం. ఇప్పుడు ఎందుకు పోవరు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి? మనకు నమ్మకాలు లేవా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ ధైర్యం? నేను ఒక మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం. టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీల్లేదని చెప్పాను నేను. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను. శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి. దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 5,000 దేవాలయాలు కడుతున్నాం. అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం. ప్రపంచంలో హిందూస్ ఎక్కడుంటే అక్కడ దేవాలయం కడతాం. దేనికోసరం? ఒక భక్తుడిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతేగాని నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏమైనా చేస్తానంటూ కుదరదు. ఇవన్నీ నేను అడుగుతున్నా, ఇక్కడవన్నీ మీరేం కాపాడతారు చెప్పండి? ఇక్కడుండే మీడియా పవిత్రత కాపాడరా మీరు? ఎందుకు పూజ రూపంలోకి పూజ చేస్తున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ. ఈ విషయం మీద అందుకే దానికి కూడా ఏం చేయాలి చేస్తాం, డెఫినెట్గా అందరికీ బ్రీఫ్ చేస్తాం. నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నా. మొన్న కూడా కలిశాను, తిరుపతి కూడా కలిసి వచ్చా. కంచి కామకోటిని కలుస్తున్నాం, శృంగేరిని కలుస్తున్నాం, ఈవెన్ ఇంకొక ఈయన వస్తే ఆల్ స్పిరిచువల్ లీడర్స్ని కలుస్తున్నాం, ఆల్ రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాం. నిన్న కూడా భగవత్ కూడా 1 గంట కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడాను. వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందుకు పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. నేను అందుకే మీ మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా. మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి, విడాకులు కూడా కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు, ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ
దట్ ఈస్ వేర్ వీ డిరైవ్డ్. వీఆర్ ఫార్చునేట్. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా ఇది.